నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కేజీబీవీలో నాన్ టీచింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై గీతా డిమాండ్. చీరాల సబ్ డివిజన్ పరిధి టానాలలో ఎస్పీ ఆకస్మిక సందర్శన. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు. వ్యవసాయ పంపు సెంట్లకు మీటర్లు బిగించడాన్ని ఆపండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్. అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం, ఆందోళన వద్దు. దుకాణదారులకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని యుద్దనపూడి, పర్చూరు, ఇంకొల్లు పోలీస్ స్టేషన్, ఇంకొల్లు సర్కిల్ ఆఫీసులను జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్ ఆకస్మికంగా సందర్శించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు నివారించడానికి పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆయన ఈ తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరమైతే స్పీడ్ బ్రేకర్స్, జిగ్జాగ్లో రేడియం స్టిక్కర్స్ అతికించిన ఇసుకతో నింపిన డ్రమ్స్ని ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. చీరాల ఎస్టీపీఓ పి శ్రీకాంత్, డిఎస్పీ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాసరావు, ఇంకొల్లు సిఐపి సుబ్బారావు, సంబంధిత స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. ఇది 12 ఫీట్స్ లోపల. వ్యవసాయ పంపు సెంట్లకు మీటర్లు బిగించడాన్ని ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి వ్యవసాయ పంపు సెట్లకు ఉచితంగా అందిస్తున్న విద్యుత్ కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పిడుగురాళ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు పక్కన ఉన్న సబ్ స్టేషన్ వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకుడు నీలాంద్రి రాంబాబు, రైతు సంఘం నాయకులు బుంగా నాగేశ్వరరావు, గడ్డం కోటేశ్వరరావు, డీకొండ వెంకటేశ్వర్లు, సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము రైతుల పక్షపాతులం, మేము వ్యవసాయాన్ని పండగ చేస్తామని చెప్పేటటువంటి పాలకులు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి విద్యుత్ చట్టంలో సవరణ తీసుకొచ్చి ఈరోజు వ్యవసాయ పంపు సెట్లు మొత్తానికి కూడా మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాదాపుగా దేశంలో 11 రాష్ట్రాలు, ప్రత్యేకించి మన పక్కనున్న తెలంగాణ రాష్ట్రం, మేము వ్యవసాయ పంపు సెంటర్లకు మీటర్లు బిగించాం, వ్యవసాయాన్ని దెబ్బతీయమని వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 500 కోట్ల అప్పు కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది బోర్లకి ఈరోజు పంపు సెట్లు బిగించడానికి సిద్ధమైంది. అందుకని మీరు చెప్పే మాటలన్నీ కూడా డొల్ల మాటలు. రైతుల ప్రభుత్వం అని చెప్పేటటువంటి వాళ్ళు ఈరోజు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించి వ్యవసాయాన్ని దెబ్బతీయడానికి మీరు సిద్ధమయ్యారు. అందుకని ఎప్పటికైనా సరే
రాష్ట్ర వ్యాపితంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కానీ దాదాపుగా 11 రైతు సంఘాలు ఈరోజు స్పష్టంగా చెప్తున్నాయి వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించొద్దని. అదేవిధంగా 2004లో ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా పోరాడి ఉచిత విద్యుత్తును సాధించుకున్నారు. అటువంటి ఉచిత విద్యుత్తుని ఈరోజు తుంగలో తొక్కి స్మార్ట్ మీటర్లు బిగించి ఈరోజు మొత్తాన్ని వ్యవసాయాన్ని గొల్ల చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఇది అంటే నగదు బదిలీ పథకం చెప్తా ఉన్నారు. మేము ఈరోజు సూటిగా చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా గ్యాస్కి నగదు బదిలీ ప్రకటించింది. ఆర్భాటంగా నగదు బదిలీ ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు గ్యాస్కి నగదు బదిలీ లేదు, సబ్సిడీ ఇవ్వమని పక్కకు పోయింది. ఈరోజు ఆ రకంగా బదిలీకి నగదు ఇవ్వకపోవటం, సబ్సిడీ తొలగించడం వల్ల ఈరోజు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ధర 1100 రూపాయలకు చేరింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా మొత్తం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూస్తూ ఉన్నాం. డిఏపి ధర గతంతో పోలిస్తే దాదాపు 2-3 రెట్లు డిఏపి ధర పెరిగింది, యూరియా ధర పెరిగింది, కాంప్లెక్స్ ధర పెరిగినాయి. అందుకని రైతుని రాజును చేస్తాము, వ్యవసాయాన్ని పండగ చేస్తాము అనేటటువంటి వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు ముబ్బడిగా పెంచి మేము రైతును ఆదరిస్తామనేటటువంటి మాటలు సరైంది కాదు. అందుకని ఈరోజు వ్యవసాయానికి సబ్సిడీలు ఇవ్వాలి, ఉచిత విద్యుత్తును కొనసాగించాలి, వ్యవసాయానికి మీరు పంపు సెట్లకు బిగించే మీటర్లు వెనక్కి తీసుకోవాలి. లేదనుకుంటే రాబోయేటటువంటి కాలంలో రైతు సంఘాలే కాదు మొత్తం ప్రజానీకం కూడా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రేపల్లె డిపో పరిధిలో ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ల వేతనాలు పెంచాలని మదర్ తెరిసా హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో డిపో వద్ద ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో సిఐటియు డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ డిపో పరిధిలో పనిచేసిన ప్రైవేట్ డ్రైవర్లకు పెరుగుతున్న ధరలలో భాగంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 2022 మార్చి నుంచి నూతన వేతనాలు అమలు చేశామని గతంలో ఓనర్స్ హామీ ఇచ్చారని, ఇప్పుడు వేతనాలు పెంచకుండా దాటవేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో యూనియన్ డిపో కార్యదర్శి డి శ్రీనివాసరావు, ట్రెజరర్ ఎల్ వెంకట్, ఉపాధ్యక్షుడు బాను, శివ, వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మేము హైర్ బస్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్లకు వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ కరోనా నేపథ్యంలో బస్సు ఆగిన తర్వాత మళ్ళీ పునరుద్ధరణ తర్వాత కేవలం అడిగినటువంటి వేతనాలకు సంబంధించినటువంటి దృష్టిలో పెట్టుకోకుండా కేవలం 100 రూపాయలు వేతనం పెంచి మళ్ళీ 2022 సంవత్సరం మార్చి నెలలో మేము వేతనాలు పెంచుతామని చెప్పేసి ఓనర్లు ఆ రోజు చెప్పినట్టు పరిస్థితి. కానీ ఈరోజు ధరలు పెరిగినాయి, వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ పరిగణలో తీసుకోకుండా మేము వేతనాలు పెంచామని చెప్పేసి మసిబూసి మారేడుగా చేసి డ్రైవర్ల యొక్క ఏదైతే వేతనాలు పెంచాలో వేతనాలు పెంచకుండా డ్రైవర్లు మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు మదర్ తెరీసా హైర్ బస్ డ్రైవర్లు యూనియన్గా మేము ఆర్టీసీ డిపో దగ్గర నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఓటీ బళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం ఇతర డిపోలు అమలవుతున్న పద్ధతుల్లో 1000 రూపాయలు ఇప్పుడు 900 ఇస్తూ ఉన్నారు. 1000 రూపాయలు అమలు అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లానే ఎక్స్ప్రెస్ బళ్ళకి సంబంధించి కొన్ని బళ్ళకి 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, కొన్ని బళ్ళకి 1100 ఇస్తూ ఉన్నారు. కానీ మిగిలిన చోట్ల 1200 అమలు అవుతోంది, 1200 రూపాయలు అమలు చేయాలి. అట్లానే నైట్ అవుట్ బళ్ళకి సంబంధించిన దాంట్లో ఈ బళ్ళకి సంబంధించిన వానర్లు కూడా నిరంకుశంగా వారిస్తూ ఉన్నారు. ఈరోజు 1100 రూపాయలు మిగిలిన చోట్ల అమలు అవుతూ ఉంది. అందుకని ఈ ధరలు ఏవైతేనే ఈ ధరలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇదేది మేము గొంతెమ్మ కోరికలు అడుగుతున్నది కాదు. ఓ పక్కన ఆర్టీసీ సర్వీసులకి ఆల్టింగ్ డ్రైవర్లకి వెళ్తూ ఉంటే మొత్తం ఒకరోజు వేతనానికి సంబంధించి వాళ్ళు ఇస్తున్న వేతనం ఏదైతే ఉందో కనీసం ఆ నిబంధనల ప్రకారం అమలు చేయండి, మీరు ఆరోపంగా అమలు చేసిన మేము వేతనాలు పెంచండి అని చెప్పేసి మాకు ఏ ఒప్పందం అవసరం లేదు. కానీ ఆ రకంగా మొత్తం బళ్ళకి సంబంధించి వానర్లు మొత్తం వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. వేతనాలు పెంచకపోతే ఈ 2-3 రోజుల వ్యవధిలో మళ్ళీ సమావేశం జరుపుకొని బళ్ళు ఆపడానికైనా అవసరమైతే శాంతియుతంగా నిరాహారదీక్షలు చేయటము, లేదు బళ్ళు ఆపడానికైతే సరే సమిష్టి యూనియన్కి ఒక నిర్ణయం చేయబోతున్నాం. గతంలో ఒప్పందాలు అనేక నిర్ణయాలు ఉన్నాయి. మొత్తం డ్రైవర్లకు సంబంధించి యూనిఫామ్ ఇవ్వాలనేటువంటిది ఉంది. అట్లానే విజయవాడ బస్సులు రిపేర్లకు వెళ్ళినప్పుడు ఖర్చులు ఇవ్వాలని, డ్యూటీ డబ్బులు ఇవ్వాలని ఉంది. అట్లనే యాక్సిడెంట్ జరిగినప్పుడు పూర్తి స్థాయిలో డ్రైవర్లకు సంబంధించినటువంటి దానికి సంబంధించి కోర్టుకు సంబంధించిన ఖర్చులు కానీ ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కానీ వానర్లు పెట్టుకోవాలన్నది. కానీ ఈరోజు కేవలం డ్యూటీలు చేయించుకుంటా ఉన్నారు.
సందర్భం వచ్చినప్పుడు రోడ్డు మీద వదిలేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని హైర్ బస్ డ్రైవర్లు యూనియన్గా మేము నిర్ణయం చేశాము, మొత్తం ఆర్టీసీ పరిధిలో ఎవరైతే డ్రైవర్లకి రక్షణ ఉందో ఆ పద్ధతిలో హైర్ బస్ డ్రైవర్లకు కూడా వేతనాలు పెంచాలి, లేని నేపథ్యంలో పోరాటానికి సిద్ధమవుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పెంచాలి, హైర్ బస్ డ్రైవర్లని జీతాలు ఇవ్వాలి, హైర్ బస్ డ్రైవర్లకు పెరిగిన ధరల్లో భాగంగా వేతనాలు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, హైదరాబాద్ సీసీపీ దేవేందర్ రెడ్డి, జోనల్ కమిషనర్ మమత ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా నియోజకవర్గంలో బాటిల్ నెక్ రోడ్ల విస్తరణకు, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించారు. కైతాలపూర్ ఫ్లైఓవర్ వల్ల మూసాపేట్ వద్ద ట్రాఫిక్ ఒత్తిడి పెరగనున్న నేపథ్యంలో రోడ్డుకి ఆనుకొని ఉన్న దుకాణదారులు తమ అభ్యంతరాలు తెలిపారు. అందరికీ సమన్యాయం జరిగేలా చూస్తామని, ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సబియా గౌసుద్దీన్, మందడి శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీస్, ట్రాఫిక్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ ఎక్కువ బాధపడుతుంది కొంతమంది చెప్పి ప్రజలు మనకు రిక్వెస్ట్ చేయడం వల్ల ఎక్కడైతే లింక్ రోడ్స్ ఉన్నాయో అన్నీ కూడా 100 ఫీట్స్ చేసి అవసరమైతే వాళ్ళకు టీడీఆర్ ఇచ్చినా సరే 100 ఫీట్ చేయాలని మూసాపేట నుంచి ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే రోడ్ కానీ, ప్రకాశం నుంచి 100 ఫీట్ రోడే కానీ, 80 ఫీట్ రోడే కానీ, బోన్పల్లికి సంబంధించిన అస్మాపేట 60 ఫీట్ రోడే కానీ, గోపాలనా నుంచి వచ్చేటటువంటి రోడ్డు కూడా అన్నీ కూడా రోడ్లు ఓపెన్ చేస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుందని చెప్పి దాని భాగంగానే ఈరోజు మా దేవేందర్ రెడ్డి గారు సిపి గారు రిక్వెస్ట్ చేయడం వల్ల మా జోనల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య ఉందో అన్నింటినీ తొలగించి ట్రాఫిక్ సమస్యను ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో దాన్ని తొలగించి ట్రాఫిక్ సమస్య ఉండకుండా చేసేదానికి ఈ కార్యక్రమం చేశాం. దీనివల్ల కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ వచ్చినట్టు ఎవరికైనా కూడా ఇబ్బంది జరగకుండా కొన్ని ప్రణాళికలు ముందు పెట్టాం. అవన్నీ కూడా ఇప్పుడే కూర్చోబెట్టినటువంటి వాళ్ళందరూ ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళందరూ పిలవడం జరిగింది, వాళ్ళని ఒప్పేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఎక్కడెక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడి ఏదైతే బాలనగర్ బ్రిడ్జ్ ఏ రకంగా మంచి చేసామో అది కూడా ఇప్పుడు ముసాపేట విషయంలో కానీ, ప్రగతి నగర్ విషయంలో కానీ, ప్రకాశం నగర్ విషయంలో కానీ, బోన్పల్లి అన్నీ కూడా ఓపెన్ చేసినట్టుంటే, వైండింగ్ చేసినట్టుంటే ప్రజలకు ఇబ్బంది జరగదని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం చేశాం. ఇది కూడా ఒక ప్రమాణంలోని కేటీ రామారావు గారి ఆదేశంతోనే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. 20వ తారీఖున మనం బ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి టీచర్లు అడ్డంకులు ఉండకుండా చేయాలంటే ఇటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి నేను దేవేంద్ర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చిన నేను సాయం వచ్చి చూసినట్టు బాగుంటుంది చెప్పాను. ఆ భాగంగానే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ హైదరాబాద్ నగరం ఇప్పటికీ కొన్ని ₹1,00,00,000 1,00,00,000 రూపాయలు డబ్బులు చేస్తూ ఉన్నాం మా కేటీ రామారావు నాయకత్వం. ఇంకా కూడా ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించడానికి ఇన్ని చేసినప్పుడు ఇంకా ప్రజలకు ఇబ్బంది పడుతుందని చెప్పి మా దృష్టికి వచ్చేప్పటి కార్యక్రమం నేను చేస్తాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో మార్కెట్ కమిటీని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. చిరు వ్యాపారులతో ఈ మార్కెట్ ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహేశ్వరం గేట్ నుంచి మంచన్పల్లి చౌరస్తా వరకు త్వరలో రోడ్డు వేస్తామని అన్నారు. సర్పంచ్ ప్రియాంక రాజేష్, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అద్దెనాయక్, టీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్, కర్రెల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వరకు అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నంత వరకు కూడా మొత్తం లైటింగ్కి ఒక 5 కోట్లు ఇచ్చారు. టెండర్ కూడా అయిపోయింది. వీలైనంత తొందరలో లైటింగ్ కూడా వేయడం జరుగుతుంది. దానివల్ల ఈ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందడానికి ఇంకా అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తూ, దీంతో పాటు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఏర్పడడంతో విప్రో లాంటి కంపెనీ ఇక్కడ రావడంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరిగింది. ఇక్కడ కానీ తుక్కుగూడలు కానీ ఇంచుమించు 52 కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించు 3,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఈ తుక్కుగూడ మహేశ్వరంకి రావడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలలో చేరాలని కోరిక ఉన్న ఇప్పటికే 90,000 ఉద్యోగాలు, ఒక 80,000 ప్రభుత్వ ఉద్యోగాలు, మిగతా 11,000 ఏమో కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలనే దాంట్లో 91,000 ఉద్యోగాలు ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఒక సైడ్ ప్రభుత్వ ఉద్యోగాలను ఫిలప్ చేసుకుంటూ ప్రైవేట్ పరంగా వస్తున్న ఉద్యోగాలను కూడా అందించాలనే సంకల్పంతో ఇన్వెస్ట్మెంట్ను ఆహ్వానించినాము. ఇన్వెస్ట్మెంట్ రావడం, ఇక్కడ కంపెనీలు ఏర్పడడం, ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి కలగడానికి అవకాశం ఏర్పడింది. గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి ప్రత్యేకమైన చొరవ తీసుకోవడంతో ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఒక సైడ్ ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంకో సైడ్ ప్రైవేట్ ఉద్యోగాలను ఏదో ఒక రకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా అదే యాంగిల్లో పనిచేస్తే బాగుండేది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు.
ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా ఫిలప్ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మడానికి పెట్టినారు. అందులో పనిచేస్తున్న వాళ్ళందరూ రోడ్డున పడుతున్న సందర్భం. దయచేసి ప్రజలందరూ గమనించాలి. పని చేస్తున్న వాళ్ళని గుర్తించండి, వెన్నట్టు ఉండండి, బలాన్ని ఇవ్వండి, చేయూతనివ్వండి అని కోరుతాం. 100% పూర్తి అయిపోయిందా మేడం రోడ్ వైండింగ్ అంటే? ఇప్పుడున్నటువంటి చౌరస్తా నుంచి కానీ అక్కడ ఇంకో లేయర్ వేయాలా. రోడ్ వైండింగ్ ఇప్పుడే ఫస్ట్ లేయర్ వేసి ఇంకో లేయర్ వేయాల్సి వస్తుంది. గేట్ దగ్గర నుండి ఇక్కడ వరకు మళ్ళీ వేస్తారు. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మనసంపల్లి వరకు కూడా రోడ్డు వైండింగ్ కోసము అడగడం జరిగింది. ముఖ్యంగా ఈ మండలంలో తుమ్మలూరు రోడ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కందుకూరు అక్కడ నుండి తుమ్మలూరుకి వెళ్ళి మన మహేశ్వరికి లింక్ ఇస్తే సైమల్టేనియస్గా ఈ రోడ్తో పాటు అది కూడా అవుతుంది. ఒక 11 crores కావాలన్నారు. వీలైనంత తొందరలో దాన్ని కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. రెండవది గట్టుపల్లి టెంపుల్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్కి చాలామంది వస్తూ ఉంటారు. ఆ రోడ్ని కూడా వైండింగ్ చేయాలని గౌరవ ఎంపీపీ గారు అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా వీలైన తొందరలో శాంక్షన్ చేసుకొని దాన్ని చేయడం జరుగుతుంది. పెండాల నుండి అమీర్పేట కావాలని చాలామంది అడుగుతున్నారు. దాన్ని చేయడం జరుగుతుంది. ఆకన్పల్లి నుండి కోళ్ళపడకల రోడ్ వరకు కావాలని ఆకన్పల్లి గ్రామస్తులు అడగడం జరిగింది. ఇవన్నీ కూడా అంచెల వారీగా తప్పకుండా చేయడం జరుగుతుందని కూడా మరొకసారి అందరికీ మనవి చేస్తున్నా. దీంతోపాటు ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. దాంతోపాటు మన శంషాబాద్కి వెళ్ళి కోళ్ళపడకల వరకు ఏదైతే రోడ్ ఉందో నాగరంకి వెళ్ళి కోళ్ళపడకల వరకు దాన్ని కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది. దాన్ని వైండింగ్ చేస్తూ ఉన్నాం. వీలైన తొందరలో దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. చాలాసార్లు కోళ్ళపడకల సర్పంచ్ గారు, చంద్రయ్య గారు, ఎంపీటీసీ గారు అక్కడున్న చెరువు దళిత బంధు పథకం కింద మంజూరైన వాహనాలను పలువురు లబ్ధిదారులకు కవాడిగూడ డివిజన్ ఎన్టీఆర్ స్టేడియంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అందజేశారు. దళిత బంధు పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతమందికి లబ్ధిదారులకు మరి కార్డ్స్ కానీ ప్లస్ ఇతర వాటికి కూడా కానీ డబ్బులు కలచడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తెలుస్తున్న పిల్లలు. అదే కాకుండా ఈనాడు ముషిరాబాద్ కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గానికి 1000 మంది చొప్పున మరి ఇంకా లబ్ధిదారులు సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భాగంగా చాలామంది అప్లికేషన్ ఇస్తున్నారు, అప్లికేషన్ చేసుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కరు కార్లు పెడుతున్నారు, మోటార్ సైకిల్ పెడుతున్నారు, ఆటోలు పెడుతున్నారు, సెంటరింగ్ మిషన్స్ పెట్టుకుంటున్నారు, రకరకాల వాళ్ళు పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఈనాడు నూతనంగా కొత్త సిస్టమ్ అంటే గ్రూపిజంతో కూడా మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకుంటున్న విధంగా ఈనాడు 5 మంది కలిసి ఈనాడు ఏదైతే హిటాచి ఉందో 200 watts హిటాచిని వాళ్ళు ఈనాడు కొనుక్కొని వాళ్ళకు వచ్చిన 10 లక్షలు కొనుక్కొని ఇది 57 లక్షల రూపాయలది ఉన్న మిషన్ను వాళ్ళు 5 మంది కొనుక్కొని ఈ న్యూ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టార్ట్ జరుగుతుంది. మంచిదే. అందరికీ నూతనంగా ఇది ల్యాండ్ మార్క్ ప్రొడక్టివ్ రాల్సి చూస్తున్నాం. కార్లే కాకుండా మున్సిపల్ కార్లు చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున మరి ఎయిర్ టెక్నీషియన్ తీసుకొస్తున్నారు, ప్లస్ లారీలు తీసుకున్నారు, టెంపోలు తీసుకున్నారు. దీనివల్ల ఎక్కడైతే గురుగా మట్టి తీసినప్పుడు అది ఎక్స్కవేషన్ చేసుకొని దీంతో చేసుకోవచ్చు. దానికి సరిపడే బిజినెస్ చాలా పెద్ద కాబట్టి ఆల్రెడీ దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ దట్ కాంట్రాక్ట్ ఫ్రమ్ అదర్ పీపుల్ ఆల్సో. ఆ కాంట్రాక్ట్ తీసుకొని దాంతో 5 మంది చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది లాభదాయకమైన బిజినెస్. ఇంకా ల్యామల్ సాల్వ్ నాలెడ్జ్ ఆఫ్ మిషన్స్. దీంట్లో వీళ్ళు ముందుకెళ్ళాలని భగవంతుడు కోరుకుంటూ ఇది సక్సెస్ కావాలని కోరుకుంటూ అంటే మంచి నమ్మకస్తులు ఎవరికైతే మన నమ్మకంతోటి మంచిగా ఉంటున్న వాళ్ళు 3-4 కలిసి కూడా వ్యాపారం చేసుకోవడానికి ఇది ఒక నిదర్శనం తెలియపరుస్తూ ముందు ఇలాంటి కూడా చాలా రావాలని కోరుకుంటున్నాను. అమీన్పూర్ మండలం బీరంగూడలో టీకేఆర్ బిర్యానీ హౌస్ ను పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నాందారం నరసింహగౌడ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కౌన్సిలర్ ఎడ్ల రమేష్, తెరాస నాయకులు, వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల నియోజకవర్గం ముత్యంపేటలో మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీ ఎప్పుడు తెరుస్తారని టీపీసీసీ నాయకుడు దువ్వాడ కృష్ణారావు మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సూటిగా ప్రశ్నించారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ మెట్పల్లి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. తమ కార్యకర్తలు ఏమైనా సంఘ విద్రోహ శక్తులా అని ఆయన మండిపడ్డారు. ఈరోజు మీరు కొరుట్ల మెట్పల్లి పట్టణంలో పర్యటించిన సందర్భంగా రైతులను కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమస్య? నిన్న సాయంత్రం 4 గంటలకు ఇళ్లలోకి వచ్చి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. కనీసం వారికి సరైన వసతులు కల్పించకుండా, ఇవాళ వాళ్ళకి తిండి, భోజనం, టిఫిన్ ఏది లేకుండా, స్నానాలు లేకుండా వాళ్ళు సాయంత్రం 4 గంటల వరకు పోలీస్ స్టేషన్ ఆరు బయట వండుకుంటూ, చెట్ల కింద తినుకుంటూ, ఈ విధంగా వాళ్ళను నానా గూసపెట్టడం జరిగింది. మీరు ఎందుకు వచ్చిర్రు కొరుట్ల పర్యటనకు? మీరు పర్యటనకు వస్తే వీళ్ళను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళు ఇబ్బందులు పడాలా? మీకోసం తెచ్చుకున్న తెలంగాణ ఇందుకేనా? మీరు ఏదైతే హామీలు ఇస్తారు, అడ్డగోలు హామీలు ఇస్తారు, హామీలు నెరవేర్చరు, దాన్ని ప్రశ్నించద్దా? మీరు 100 రోజులలో షుగర్ ఫ్యాక్టరీని మేము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా అన్నారు. 7 సంవత్సరాలు మేము మూసి, మరి దాన్ని ప్రశ్నించద్దా? అదేవిధంగా రైతులు నానా గోసపడుతున్నారు. వరి ఒక క్వింటల్కు 8 కిలోల నుంచి 10 కిలోల చొప్పున కట్ చేస్తాను రైస్ మిల్లు. దాని మీద మీరు ఏదైనా రైస్ మిల్లతో మాట్లాడి పరిష్కారం చేసినరా? మరి అదేవిధంగా మా కొరుట్లలో 100 పడకల ఆసుపత్రిని మీరు 100 రోజుల ఏదైతే సంవత్సరం లోపల పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తున్నారు, మరి 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారా ఇలా మీరు? దానికి సమాధానం చెప్పాలి కేటీఆర్ గారు. ఈ విధంగా రైతులను ఇబ్బందికి గురి చేసి మీరు వస్తే రైతులు ఇబ్బంది పడాలనా? అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టిన 24 గంటలు వాళ్ళు తిండి లేకుండా, స్నానాలు లేకుండా ఈ విధంగా గడపాలనా? రాబో కాలంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు ప్రజలు, రైతులు అందరూ కూడా అని తెలియజేస్తున్నాను. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై గీత డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లోని బీసీ భవనంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి వెంకటనారాయణ మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జూలై 12న హైదరాబాద్లోని ఎస్పీడీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ఏ నాగుబాయ్, కె కల్పన తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల కస్తూర్బా బాలికల విద్యాలయాల నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కస్తూర్బా హాస్టళ్లలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఈ యొక్క సమావేశం సందర్భంగా మేము చర్చించుకోవడం జరిగింది. జూలై 12వ తారీఖు నాడు ఎస్పీడీ ఆఫీస్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 475 కేజీబీవీ హాస్టళ్లలో ఉన్నటువంటి సమస్యలను చర్చించడం కోసం చెలో ఎస్పీడీ ఆఫీస్ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈరోజు సేవలు అందిస్తున్నటువంటి కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద పొయ్యిల దగ్గర వంటలు చేస్తున్నటువంటి సందర్భాల్లో ఏదైనా అగత్యం జరిగితే ఈరోజు ఇన్సిడెంట్స్ లేదు. దాంతోపాటు నైట్ ఉమెన్ వాచ్మెన్ ఉండి ఈరోజు సేవలు అందిస్తున్న
స్నేహితులతో కలిసి బావిలో ఈతకు వెళ్లిన బాలుడు అందులోనే మునిగి చనిపోయాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంఘంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 13 ఏళ్ల ఇరుగుచెందు స్నేహితులతో గ్రామ శివార్లోని బావిలో ఈతకు వెళ్ళాడు. స్నేహితులందరూ బావి నుండి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళగా తాను తర్వాత వస్తానని చెప్పాడు. చాలాసేపటి వరకు చందు ఇంటికి రాకపోవడంతో వారు బావి వద్దకు వెళ్ళగా అందులో మునిగిపోయినట్లు గమనించారు. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో 2 మోటార్లతో నీటిని తోడి మృతదేహాన్ని బయటకు తీశామని తుంగతుర్తి ఎస్ఐ డానియల్ కుమార్ తెలిపారు. పిచ్చుకుతున్నాడు వీడియో చూస్తుంటే. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేజీబీవీలో నాన్ టీచింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై గీతా డిమాండ్. చీరాల సబ్ డివిజన్ పరిధి టౌనాలలో ఎస్పీ ఆకస్మిక సందర్శన. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు. వ్యవసాయ పంపు సెంట్లకు మీటర్లు బిగించడాన్ని ఆపండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్. అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం, ఆందోళన వద్దు. దుకాణదారులకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.